హైదరాబాద్ పోలీసుల మీద బురద జల్లడం తప్ప వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసిన న్యాయం ఏముందని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐఏఎస్ అధికారి కేఆర్ నాగరాజ్ అన్నారు. పోలీసులు ఎప్పుడు వారి పరిధి దాటి పనిచేయరని, వారికి ఇచ్చిన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహిస్తూ ముందుకు వెళ్తారన్నారు. పోలీసుల కుటుంబాలకు 50 ఎకరాలు కేటాయించి హోంగార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు వారి పిల్లలకు భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతిపక్షాలు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని ప్రభుత్వానికి ఒక అర్థవంతమైన సూచనలు, సలహాలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. పోలీసుల పట్ల ఇప్పటివరకు వారి ఫ్యామిలీస్ కోసం ఎవరు ఆలోచించడం లేదు అధ్యక్ష. ఈరోజు 50 ఎకరాల స్థలం ఇచ్చి హోంగార్డ్ నుండి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా వారి పిల్లలకు అందరికి కూడా ఈరోజు ఒక స్టేజ్ పైన తీసుకురావడం చాలా అభినందన అధ్యక్ష. వారికి నేను మా పోలీస్ ఫ్యామిలీ, ఎందుకంటే నేను 35 ఏళ్ళ సర్వీస్ చేసిన అధ్యక్ష, వారి కుటుంబాల తరఫు నుండి వారి తరఫు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచించలేదు అధ్యక్ష ట్రాన్స్జెండర్స్ కోసం. ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు రోడ్ల మీద లేకుంటే కొత్త షాపుల కాడ వచ్చి చాలా బీభత్సాలు చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేయడం ఇట్లా చేస్తుంటారు అధ్యక్ష. అలాంటి వారిని గుర్తించి ఈరోజు ట్రాఫిక్ పైన అవగాహన కల్పించి అక్కడ ట్రాఫిక్ పైన ఉద్యోగం ఇవ్వడం చాలా గొప్ప అధ్యక్ష. ఇలాంటి ఆలోచనకి, ఇలాంటి సృజనాత్మకమైన ఐడియాలు ఏమనండి అధ్యక్ష. ఎంతసేపు మీరు అప్పుడు పవర్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళని ఎట్లా వాడుకున్నారో నేను చెప్పాలంటే చాలా భారతం అది సరిపోదు అధ్యక్ష. ఎందుకంటే నేను చేశాను మమ్మల్ని కూడా ఎలా చెప్తే బాగుండదు అది అన్న. ఎందుకంటే ప్రివెంటివ్ అరెస్ట్ అనేది కంపల్సరీ అధ్యక్ష. పోలీసులు అనేది ప్రివెంటివ్ అరెస్ట్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద మనకు ఆ సెక్షన్లను ఉంది అధ్యక్ష. ఎందుకంటే గతంలో మినిస్టర్ వస్తున్నారంటే, ఎవరైనా విజిట్ చేస్తున్నారంటే మాకు పైనుండి ఆదేశాలు వచ్చేది ప్రివెంటివ్ అరెస్ట్ చేసేయండి, హౌస్ అరెస్ట్ చేయండి. ఇది ఇట్స్ కామన్ అధ్యక్ష. దానిపైన వివాదానికి పోవద్దు అధ్యక్ష. రేపు మీరంటారు మేము ముట్టడిస్తాం, ధర్నాలు చేస్తాం, బైకాట్ చేస్తాం అన్నప్పుడు న్యాచురల్గా పోలీస్ తన డ్యూటీ తను చేస్తారు అధ్యక్ష, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు. అది దానిపైన వివాదం అవసరం లేదు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారికి ఇంకొక విషయం నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. నేను ఎస్ఐగా ఉన్నప్పుడు చనిపోయిన భీమ్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ నక్సలైట్లతో చనిపోతే వాళ్ళ డాటర్ అప్పుడు మైనర్ గర్ల్ అధ్యక్ష. షీఈ్ నౌ బికమ్ ఏ మేజర్. తర్వాత తెలంగాణ వచ్చినాక పాపం ఆమె చుట్టూ తిరిగింది కానీ ఉద్యోగం రాలే అధ్యక్ష. ఎందుకంటే జీవోలు దానికి సరిపడా లేకపోతే నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరితే వారు తక్షణమే స్పందించి, ఎందుకంటే అన్ని కేసులాగా చూడకండి అధ్యక్ష, సార్ని అడిగి ఈ అమ్మాయి ప్రత్యేకంగా పాపం ఒక ఎస్టీ అమ్మాయి సార్, వాళ్ళ నాన్న చనిపోయి మైనర్ ఉన్నప్పుడు చనిపోయిన నక్సలైట్ల చేతులు అంటే వారికి ఉద్యోగం కల్పించింది అధ్యక్ష. ఈరోజు ఆ జీవో సడలించి అలాంటి చర్యలు తీసుకుంటే మా పోలీస్ ఫ్యామిలీలు, అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యేనైన అధ్యక్ష, ఇంతకుముందు ఇదే సభకు బందోబస్తు కూడా చేసిన డ్యూటీ అవుట్ సైడ్లో. సో ఇలాంటి మంచి ఆలోచనలతోని స్పోర్ట్స్కి ఇలాంటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్స్ ఇలాంటివి చేస్తే యువత ఇప్పుడు మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందు చాలా భయంకరంగా గాంజా అనేది ఇతర రాష్ట్రాల నుండి వచ్చేది అధ్యక్ష. ఇప్పుడు మనం ఎంత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.